ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా సమతా సైనికులు పుట్టిన రోజులు పెళ్లి రోజులు కాదు, నా దేశానికి భరోసా కావాలని ఈ రోజు పుట్టిన రోజులన్నీ పక్కన పెట్టి నా దేశానికి భరోసా ఇవ్వడానికి 180 కోట్ల జనాభాని మద్దతు కూడగట్టుకోవడానికి ఈ రోజు సోమప్ప సర్కిల్లో అమరులైనటువంటి జవాన్లకి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. నా భారతదేశంలో నా ముస్లిం సోదరులు ఉచ్చమోస్తే కొట్టుకుపోయేటువంటి దేశం ఇది పాకిస్తాన్. మరి చూశారు అంటే ఒక దళిత జాతిరాలు, అదేవిధంగా కురేషి సోఫియా కురేషి ఒక మహమ్మదీయురాలు. ఈ ఇద్దరు పాకిస్తాన్కి ఉచ్చమోపించారంటే నా భారతదేశం యొక్క అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే సమాధానం చెప్తారు. కాబట్టి పాకిస్తానీయులకు ఒకటే చెప్తా ఉన్నాం, కుల మతాలకి అతీతంగా బతుకుతాం భారతదేశం అంటే. భారత్ మాతాకి వందే 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 బరాబర్ మాతాకి బరాబర్ మాతాకి బరాబర్. పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోవాల్సినటువంటి వేడుకల్ని పెహల్గాంలో జరిగినటువంటి దాడిలో అమరులైనటువంటి నా భారతీయులకు, అదేవిధంగా ప్రతిదాడి చర్యలో అమరులైనటువంటి సైన్యానికి నా యొక్క నివాళి ఘనంగా అర్పించడం జరిగినది. సమతా సైనిక్ దళ్ జిల్లా కమిటీలో ఈరోజు భారతదేశానికి పుట్టినరోజులు పెళ్లి రోజులు కాదు, దేశానికి భరోసా కావాలని ఈరోజు మా జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగినది, రాష్ట్ర కమిటీ కూడా. దానిలో భాగంగానే ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నా యొక్క సైన్యానికి, అమరులైనటువంటి సైన్యానికి, నా భారతీయులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాబట్టి భారతదేశాన్ని మీద ఏ దేశం చిన్న చూపు చూసినా దానికి ప్రతిదాడి చర్యగా ఈరోజు చూశారు. ప్రతిదాడి చర్యలో కేవలం పాకిస్తాన్ మీద ఇద్దరే మహిళలు, భారతీయ మహిళలే దాడి చేసి మీ దేశాన్ని చిన్నభిన్నం చేశారు. మీకు సమాధానం కేవలం మా మహిళలు చాలు, మీకు అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో నా ముస్లిం సోదరులు ఉచ్చబోస్తే కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మా ముందు తోక ఊపితే ఎవరు భయపడరు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా యుద్ధమే సన్నద్ధమైతే యుద్ధానికే సమతా సైనిక్ దళ తరఫున మేమంతా కూడా మానవ బాంబులకి సిద్ధంగా ఉన్నాం. భారతదేశ సైన్యానికి మాకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వాలని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేశం కోసం మరణించేటువంటి ఆ కోరిక, ఆ ఆశ అంత ఈజీగా రాదు, తలరాత రాసి ఉండాలి. కాబట్టి దేశం, సైన్యం యుద్ధం పథ్యమైతే సమతా సైనిక్ దళ సైనికులే ముందుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇక నుంచి భారతదేశం పాకిస్తాన్ మీద చేసే ప్రతి దాడిలో మేమంతా కూడా భాగస్వాములు అవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇంకొక రోజులు కాకుండా భారతదేశానికి 180 కోట్ల మంది భరోసా మన సైన్యానికి ఇవ్వాలని ఈరోజు నిశ్చయించడం జరిగింది. అందుకోసమనే పుట్టినరోజు వేడుకల్ని నా దేశ సైన్యానికి భరోసా ఇవ్వడానికి, వాళ్ళలో చైతన్యాన్ని నింపడానికే ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సహకరించిన మీడియా మిత్రులకు, తోటి యొక్క నా యొక్క బంధుమిత్రులందరూ కూడా శిరస్సు మంచి పాదవందనం చేస్తూ, అమరులైనటువంటి సైన్యానికి సెల్యూట్ చేస్తూ జై హింద్. నా పేరు శ్రీరంగయ్య, సమతా సైనిక్ దళ అధికార రాష్ట్రపతిని. జై భీమ్.